ఆత్మీయ తండ్రి మీకు వందనాలు కూడా వచ్చింది అందరికీ. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి బాగా సిక్ అయ్యాను. అయినా మీ అందరి ప్రార్థనలు బట్టి ఏ రోజుకి ఆ రోజు దేవుడు ప్రతి విషయంలో నాకు స్వస్థత ఇస్తున్నాడు. రాలేదని బాగా గురువారాలు పోగొట్టుకున్నారని ఎంతో దుఃఖంతో సభ్యులు కూర్చొని కన్నీరు గారితో ప్రార్థన గురువారాలు పోగొట్టుకున్నాను. పోయిన సంవత్సరం అంతా కూడా ఇప్పటి వరకు కూడా 2026లో ప్రతి గురువారం సన్నిధికి వచ్చి మీ అందరిలో కూర్చొని ప్రార్థన చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. రేషన్ తీసుకున్న కొడుకు లోకంలో పనులు తీస్తున్నాడు, వాళ్ళు కూడా రావడం లేదు. నాని కూడా క్రమంగా రావడం లేదు. కూడా వీళ్ళందరి కోసం మొదలుపెడుతున్నాను. బాధ్యపడ కుటుంబం గురించి మన మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సమస్య వచ్చినా నా నోటీస్కి వచ్చినప్పుడు వాళ్ళ కొరకు నాయన అయ్యా ఆ కుటుంబాలతో మాట్లాడండి, వాళ్ళకి స్వస్థత దయచేయండి. ప్రతి ఒక్క విషయంలో వాళ్ళకి తోడండి అయ్యా నాయన. గృహంలో ఉండి కూడా నేను మొరపెట్టుకుంటున్నాను. ఆత్మీయ తండ్రి రాకపోకలు ఎందుకు తోడై ఉండండి అయ్యా. ఆ కుటుంబాన్ని 30 60 100 పలుకు దయచేయండి. ఇప్పటి వరకు కూడా దేవుడు కింద కూర్చోడానికి పైకెక్కడానికి ఎంతో దుఃఖపడేదాన్ని. ఆత్మీయ తండ్రి మాట వినపడేది కాదు, రిఫరెన్స్ రాసుకోవడానికి వినపడేవి కాదు. అయ్యా ఎక్కలేకపోతున్నాన్నప్పుడు కింద అయ్యా ఒకసారి ప్రార్థన చేశాను, పైకెక్కాలమ్మ మీద ఒక శక్తిలాగా తర్వాత వారం నుంచి నన్ను ఒక శక్తి ద్వారా పైకి తీసుకొస్తున్నాడు. ఇందులో బట్టి వందనాలు ఇస్తున్నాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. దేవుడికి స్తోత్రం.